జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీగా చేపట్టిన హర్షద్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి కార్యకర్తలు నమోదు చేపట్టారు. గతంలో కన్నా ఈసారి అత్యధిక నమోదు కావడం హర్షణీయమని హర్షద్ పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండదండలుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అన్నది ఒక మహాయజ్ఞంలాగా ప్రారంభమై ఆ రోజు 2014లో ఒక్కటితో ప్రారంభమైన ఈ జనసేన పార్టీ ఈరోజు వచ్చేసి ఒక మహావృక్షంలాగా ఒక మహాశిఖరంలాగా ముందుకు సాగుతుంది. దాదాపు 10 లక్షల పైచిలుకు మెంబర్షిప్లు రాష్ట్ర వ్యాప్తంగా సాధించడమే కాకుండా కర్నూలులో గత సంవత్సరం 1100 దాదాపు 1100-1200 ఉండేటివి. ఈ సంవత్సరం కర్నూలులో రెట్టింపు కాదు 3 ఇంతలుగా మెంబర్షిప్స్ దాదాపు 3000-3500 వరకు మెంబర్షిప్స్ అవుతున్నాయంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. జనసేన పార్టీ అంటే రాష్ట్ర భవిష్యత్తు, జనసేన పార్టీ అంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం, జనసేన పార్టీ అంటే నిరుద్యోగులు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు రామరాజ్యం ఖచ్చితంగా రామరాజ్యం వచ్చినట్టు చెప్పవచ్చు. నిన్నటి వరకు మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా జగనన్న సురక్ష, జగనన్న భరోసా, జగనన్న తోడు, జగనన్న విద్యా దీవెన ఉండేటివి. ఈరోజు స్ఫూర్తిదాతలకు స్ఫూర్తి ప్రదాతలకు ఈరోజు వచ్చేసి పేర్లు సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టడం అన్నది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మన రాష్ట్రం నుండి డొక్క సీతమ్మ గారి బడి భోజనం మధ్యాహ్నం భోజనం అనేసి, అలాగే అబ్దుల్ కలాం గారి ప్రతిభా పురస్కారాలు అనేసి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యా కానుక అనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా తీసుకొని అదేవిధంగా వాళ్ళు ఒక మంచి పట్టుదలతో రాష్ట్రాన్ని బాగుపరచాలన్న ఉద్దేశంతో దాదాపు 25,000 కోట్ల పెట్టుబడులు సాధించారు. ఒక నెల లోపలనే ప్రభుత్వం స్థాపించి ఒక నెల కావస్తుంది, అప్పుడే 25,000 కోట్ల పెట్టుబడులు సాధించారు. అలాగే మన కర్నూలుకి కూడా వచ్చేసి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్కి కూడా రైల్వే తెప్పించి అక్కడి నుండి వచ్చేసి కొత్త రైల్వే లైన్ తీసుకురావాలనేసి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో నిండు సభలో చెప్పడం కూడా ఇది ఒక గొప్ప విజయం. ఈ స్ఫూర్తి ప్రజలు ఇచ్చిన నమ్మకం అలాగే ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జనసేన పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. మేము కూడా జన సైనికులం కూడా నీతి నిజాయితీగా నిబద్ధతగా పనిచేసి ప్రజల్ని మంచి సుపరిపాలన సంక్షేమ పాలన అందిస్తామనేసి తెలియజేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.